all of you. Yeah. సో ఎస్టర్డే మనము SAP FICO S/4HANA డెమో అనేది డిస్కషన్ చేశాము. సో వీడియోని 1-2 సార్లు వినండి, డెమో వాట్ ఈజ్ వాట్ అనేసి. ఇంకా టుడే మనం ఈ రోజు నుంచి చెప్పుకునే టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ వస్తాయి. ఓకే, టుడే ఫస్ట్ క్లాస్ డిస్కషన్ చేద్దాం. సో అసలు FICO S/4HANA లైక్ FI కన్సల్టెంట్ యొక్క మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. ఒకసారి కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత, మీరు కంపెనీలో అడుగు పెట్టిన తర్వాత FIగా మీరు చేయవలసిన పనులు ఏంటి అసలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఓకే, సో వాటిని డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందమ్మా? కనబడుతుంది సార్, నో ప్రాబ్లం. డన్ గైస్, చూడండి. FICO roles and responsibilities. The FICO consultant in the SAP Center of Excellence shall be responsible for supporting finance and controlling projects and will lead the analysis, design, documentation, configuration, testing, support of the SAP FICO areas to meet the business needs of SAP. ఇప్పుడు FICO కన్సల్టెంట్ ఫైనాన్స్ సపోర్ట్ చేయాలి, తర్వాత కంట్రోలింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. ఫస్ట్ ఏంటంటే, ఒక క్లయింట్ బిజినెస్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఆ క్లయింట్ బిజినెస్ SAP సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఫస్ట్ అనాలిసిస్ చేయాలి. ఆ కంపెనీ ఏంటి అసలు, మ్యానుఫ్యాక్చరింగా, సర్వీసా, ట్రేడింగా, ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసిన తర్వాత సో ఎవరెవరు ఎంతమంది ఆ ప్రాజెక్ట్కి అవసరం అవుతారు అనేది డిజైన్ చేసుకోవాలి. లైక్ FI కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, SD కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, MM కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఓకే, ఎండ్ యూజర్స్ ఎంతమంది కావాలి, బడ్జెట్ ఎంత, ఇదంతా డిజైన్ చేస్తారనమాట. తర్వాత డాక్యుమెంటేషన్, వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ రూపంలో కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వాళ్ళ బిజినెస్ టైప్ తెలుసుకొని కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, డన్నింగ్, APP, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్లు చేయాలి. చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది టీ కోడ్స్ అండ్ తర్వాత కాన్ఫిగరేషన్స్ టెస్టింగ్ చేయాలి, కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేసి. తర్వాత ఎండ్ యూజర్స్కి ఏమైనా సపోర్ట్ కావాలంటే సపోర్ట్ కూడా చేయాలి. ఇది ఒక బిజినెస్ యొక్క అవసరం. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది అనేదే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద వస్తాయి. మీకు ఇంటర్వ్యూ పాయింట్ టేబుల్ అడిగినా కూడా మీరు చెప్పగలగాలి. ఒక FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే మీరు చెప్పాలి. ఫస్ట్ వన్, మనకి 2 టైప్స్ ఉంటాయండి. SAP FICOలో మనకి రెస్పాన్సిబిలిటీస్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజిక్ అంటాం, సెకండ్ వన్ ఆపరేషనల్ అంటాం. సో ఆపరేషనల్లో మళ్ళీ మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్, MIS అండ్ రిపోర్టింగ్, ఇవి అడిషనల్గా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటూ వెళ్ళాలి. మీకు తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే అడగచ్చు. ఫస్ట్ వన్ చూడండి, స్ట్రాటజిక్ లెవెల్. ఫస్ట్ ఏం చేయాలంటే ప్లానింగ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ప్లాన్ అండ్ ఆర్కిటెక్ట్ బేస్డ్ ఆన్ SAP యూజింగ్ ద FICO మోడల్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది హెడ్ ఫంక్షనల్ డెలివరీ అండ్ ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్, 2 companies. వైజాగ్ స్టీల్ కంపెనీ ఫస్ట్ టైం యూజింగ్ SAP FICO సాఫ్ట్వేర్. ఇప్పుడు
మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఉంది. వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. తొందరలో నెక్స్ట్ కడపలో కూడా ఒక స్టీల్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నారు. ఆ స్టీల్ కంపెనీ అనేది ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్ సరిపోదు, ఎక్సెల్ సరిపోదు. అప్పుడు ఏం చేస్తారు? కడప స్టీల్ కంపెనీ కానీ వైజాగ్ స్టీల్ కంపెనీ కానీ పెద్ద సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకుంటారు. సో అప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీకి డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ తెలియనప్పుడు ఏం చేస్తుంది వైజాగ్ స్టీల్ కంపెనీ? ఒక వేలం పట్టకు పిలుస్తుంది. ఎవరిని పిలుస్తుంది? ఐటీ కంపెనీస్ని పిలుస్తుంది. ఐటీ కంపెనీస్ అంటే ఏంటి? థర్డ్ పార్టీ కంపెనీస్, మీడియేటర్స్. వాళ్ళ పనే అది. ఓకే, సో ఐటీ కంపెనీస్ వాళ్ళ పనే అది. వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మార్కెట్లో కొత్తగా జనరేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళతో క్లయింట్స్తో వెళ్ళి మాట్లాడడం, ప్రాజెక్టులు సంపాదించడం జరుగుతుంది. అదే ఐటీ కంపెనీస్కి ప్రాజెక్టులు లేకపోతే, ఇప్పుడు మీరు ఎస్ఏపి నేర్చుకుంటున్నారు, జాబులు ఉండవు. ప్రాజెక్టులు లేకపోతే ఉన్న వాళ్ళనే తీసేస్తారు. ఎప్పుడైతే మార్కెట్లో కంపెనీస్కి ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ వీటన్నిటికీ ఎప్పుడైతే ప్రాజెక్టులు వస్తాయో అప్పుడు మీలాంటి ఎస్ఏపి నేర్చుకున్న వాళ్ళని హైర్ చేసుకుంటారు. సో జాబ్సే ప్రాజెక్ట్సే లేకపోతే మిమ్మల్ని ఎలా హైర్ చేసుకుంటారు? చేసుకోలేరు. సో కాబట్టి క్లయింట్స్ అనేవాళ్ళు ఎస్ఏపిలో చాలా 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 ఇంపార్టెంట్, ప్రాణం క్లయింట్స్ అంటే. ఓకే, ఇక్కడ బేస్డ్ ఆన్ బిజినెస్, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ప్లాన్ అండ్ ఆర్కిటెక్ట్ బేస్డ్ ఆన్ ఎస్ఏపి యూజింగ్ ద ఎఫ్ఐసిఓ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేలంపాట కంటే దాన్ని మిడ్ అంటారు. మిడ్. ఓకే, ఆ మిడ్కి పిలుస్తారు వేలంపాట. పిలిచి చెప్తారు, డియర్ కంపెనీస్, లైక్ మా కంపెనీ యొక్క డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి అనుకుంటున్నాము. మీకు ఎన్ని నెలలు టైం పడుతుంది? సో ఎంత ప్రాజెక్టు, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని అడుగుతారు. సో టీసీఎస్ ఏమో 1 crore ఉంటుంది, విప్రో 2 crores ఉంటుంది, హెచ్సిఎల్ 3 crores ఉంటుంది. సో మన కంపెనీ ఎవరికైతే సూటబుల్ అవుతుందో ఆ క్లయింట్, ఆ ఐటీ కంపెనీస్కి మన బిజినెస్ ప్రాజెక్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ పిక్ చేసుకుంది మన వైజాగ్ స్టీల్ కంపెనీ ప్రాజెక్ట్. 1 crore ఎంతో డీల్ మాట్లాడుకున్నారు, మన ప్రాజెక్టు టీసీఎస్ కంపెనీకి ఇచ్చింది. సో ఒక ప్రాజెక్టు మహా అంటే 12 నెలల లేదంటే 16 నెలలు పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. ఎందుకంటే ఆ కంపెనీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్నారు, ఇవన్నీ గ్యాదర్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ పడుతుంది. సో అదే అనమాట. సో ప్రాజెక్టు ఇచ్చిన తర్వాత టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఎవరెవరిని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది? కంపెనీ బిజినెస్ సైజుని బట్టి టీసీఎస్ ఏం చేస్తుంది అంటే రిక్రూట్ చేసుకుంటుంది. సో వాళ్ళల్లో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరు వస్తారంటే ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి, క్యూఎం, పిపి, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత మన మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఎఫ్ఐసిఓ. సో వీరు ఎంతమంది అవసరం అవుతారు? టెక్నికల్ కన్సల్టెంట్స్, అబ్యాప్, బేసిస్, బిఐ, బిడబ్ల్యూ. వీళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా అవసరం రారు, ఎప్పుడో కస్టమర్కి రిక్వైర్మెంట్స్ కొత్తగా ఉంటే, అవి ఎస్ఏపిలో లేకపోతే అప్పుడు మనం ఆ వ్యాపారాన్ని కలుస్తాం. డిజైనర్, ప్రోగ్రామర్ అతను. అది టీమ్ సైజ్ ఎంత ఉండేదంటే మ్యాక్సిమం 70 మెంబర్స్ ఉంటారు. చిన్న కంపెనీస్ అయితే తక్కువ ఉంటారు, పెద్ద కంపెనీ అయితే కన్నా 70 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్లో ఉంటారు. దాంట్లో 3 or 4 మెంబర్స్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఉంటారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు కదా ఒక ప్రాజెక్ట్కి. సో అతను ఏం చేస్తాడంటే కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ విత్ క్లయింట్స్ అండ్ కొలీగ్స్. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే అతను కిక్ ఆఫ్ మీటింగ్ని కండక్ట్ చేస్తాడు. ఎందుకు కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు అంటే మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కంపెనీ గురించి. సో కంపెనీ గురించి తెలియకుంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, అసలు కంపెనీ కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి
మెయిన్గా సో టోటల్ క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని విత్ కొలీగ్స్తో కూడా డిస్కస్ చేస్తాడు. అసలు ఏంటి ఆ కంపెనీ చరిత్ర ఏంటి, ఓకే. సో ఆ కంపెనీకి ఎక్కడెక్కడ ఆ కంపెనీకి ఎక్కడెక్కడ అదర్ కంట్రీస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, వెండర్స్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్ టర్న్ ఓవర్ ఎంత, ఓకే, అసలు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత, బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఇదంతా తెలుసుకుంటాడు. ప్రాజెక్ట్ గోల్ ఏ టైం లోపల కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ సో ఏంటి, తర్వాత ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ 6 monthsా 12 monthsా 16 monthsా అగ్రిమెంట్, బడ్జెట్ ఎంత 1 crore 2 crore అంతకు మించి ఎక్కువ పోకూడదు, పోతే మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో రాసుకుంటారు. రాసుకొని లాస్ట్లో సైన్ ఆఫ్ అంటే సైన్ చేసేసి ఓకే ఇంకా స్టార్ట్ చేయొచ్చు, బిజినెస్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. ఇది స్ట్రాటజిక్ లెవెల్ అని మనం చెప్తాం. తర్వాత ఆపరేషనల్, దీంట్లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. సేమ్ అన్ని దాంట్లో రిలేటెడ్ అదే వస్తుంది మీనింగ్. చూడండి, గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్, అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంటేషన్. ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అన్న, ఇప్పుడు ఒక ప్రాజెక్టు టీసీఎస్ కంపెనీకి ఇచ్చిన తర్వాత ఆ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కానీ ప్రజెంట్ కంపెనీ యొక్క కరెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్ ఏంటి, ప్రజెంట్ కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనము ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. ప్రీవియస్ పక్కన పెడితే ప్రజెంట్ కంపెనీ ఎలా నడుస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా మనము ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ తెలుసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. యాజ్ ఈజ్ అంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. బిజినెస్ యొక్క ప్రజెంట్ స్ట్రక్చర్ ఏంటి అనేది టోటల్గా ఆ క్లయింట్ ఎవరైతే ఉంటారో ఆ క్లయింట్ మనకిస్తాడు. అవి కంపెనీస్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు, బిజినెస్ ఏరియాస్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్, టు బి అంటే ఇట్ ఈస్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్. తర్వాత మనం ఏం చేస్తాం, ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి అతనికి ఫ్యూచర్ డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేస్తాం. ఫ్యూచర్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేస్తాం. ఇంటర్వ్యూలో ఇది అడగచ్చు, యాజ్ ఈజ్ అంటే ఏంటి, టు బి అంటే చెప్పాలి. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై క్లయింట్, టు బి ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై అవర్ కంపెనీ. సో ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. ఒకవేళ యాజ్ ఈజ్కి టు బికి గ్యాప్ ఏమైనా వచ్చింది అంటే దా డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఆర్ టు బి ఇన్ఫర్మేషన్ అంటాం. ఆ గ్యాప్స్ ఏంటో తెలుసుకొని వాటిని ఫిల్ చేసుకోవాలి. స్కోప్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ ఆర్ టైమ్ లైన్ ఆర్ రిపోర్ట్స్. అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఎన్ని నెలల లోపల కంప్లీట్ చేయాలి, బడ్జెట్ ఎంత, దాని యొక్క టైం డ్యూరేషన్ ఎంత, సో వాటిని రిపోర్ట్స్ని ఎలా అనేది స్కోప్ డాక్యుమెంట్. వీటిని రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అని మనం చెప్పుకుంటాం. ఆపరేషనల్, దీంట్లో సెకండ్ దాంట్లో ఆపరేషనల్లో ఇంప్లిమెంటేషన్ పార్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే ఫస్ట్ ప్లానింగ్, ఎంప్లాయీస్ ఎవరెవరు ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు బిజినెస్కి అవసరం అవుతారు అనేది ఎంప్లాయీస్ని మనం ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత బ్లూ ప్రింట్, టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఒక బిల్డింగ్ మనం కట్టాలి అంటే ఫస్ట్ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ అనేది మనకు చేయాలి. కన్స్ట్రక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కంపెనీ యొక్క ఫస్ట్ బ్లూ ప్రింట్ తీసుకుంటారు. కంపెనీ
బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ ఆర్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు మీరు చాలా మూవీస్లలో చూస్తుంటారు, బిల్డింగ్ అండర్ గ్రౌండ్స్ ఉంటాయి. బిల్డింగ్ అనేది అండర్ గ్రౌండ్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో చాలామంది ఇప్పుడు మనము చిరంజీవి మూవీ చూసినట్లయితే ఖైదీ నెంబర్ 150లో సో ఒక రౌడీ అనేది పరిగెత్తు వెళ్తూ ఉంటాడు. దాని యొక్క బ్లూ ప్రింట్ చూస్తారు. సో ఎట్లా ఎక్కడ ఏ విధంగా రూట్స్ ఉంటాయి అనేది, అట్లా ఒక ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అనేది ఇంపార్టెంట్. అది బిల్డింగ్కైనా ప్రాజెక్ట్కైనా బ్లూ ప్రింట్ అనేది మ్యాండేటరీ. తర్వాత కాన్ఫిగరేషన్స్ అంటే ఓకే, బిజినెస్ బ్లూ ప్రింట్ తెలుసుకున్న తర్వాత ఆ కంపెనీలో కాన్ఫిగరేషన్స్ ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ చేయాలి. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఏపీపీ, ఏఏ, జిఎస్టీ, ఇది ఇంప్లిమెంటేషన్ కిందకి వస్తుంది. తర్వాత నువ్వు చేసిన టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ వచ్చేసి యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఈ టెస్టింగ్లు అన్నీ చేస్తారు. చేసిన తర్వాత గో లైవ్కి తీసుకుని వెళ్తారు. గో లైవ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్స్ అట్ క్లయింట్ ప్లేస్. అప్పుడు గో లైవ్కి వెళ్ళిన తర్వాత ప్రాజెక్టు రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తారు. దీంట్లో కాన్ఫిగరేషన్లో 2 టైప్స్ ఉంటాయి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అనే. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ డైలీ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఏపీ, ఏఆర్, ఏఏ, జిఎస్టీ, కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ కూడా 80% కాన్ఫిగరేషన్స్ అన్ని ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ చేస్తాడు. అది తన బాధ్యత. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ఏం అవసరం అవుతాయంటే ఏమైనా గ్యాప్స్ ఉన్నా, ఇంటిగ్రేషన్స్ ఉన్నా అప్పుడు 20% పర్సన్స్ యాడ్ అవుతారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పీపీ కన్సల్టెంట్, క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇంటిగ్రేషన్ పార్ట్కు. ఓకే, సో ఇదనమాట, దీన్ని ఇంప్లిమెంటేషన్ అని మనం చెప్పుకుంటాం. ట్రబుల్ షూటింగ్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, బాగుంది, లేకుంటే చేసిన తర్వాత పర్ఫామ్ బ్రేక్ ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండెడ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెసెస్, ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు దీస్ ఇష్యూస్, వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లమ్ రిజల్యూషన్స్. ఇప్పుడు ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఎండ్ యూజర్స్ వర్క్ చేసేటప్పుడు కంపెనీలో ఎర్రర్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. సో వీటిని అప్పుడు వాళ్ళు చేయలేనప్పుడు ఏం చేస్తారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్స్ ఉంటాయి, సర్వీస్ నౌ, సాల్మన్ అనేసి. ఇవి మనం మెయిల్స్ ఎలా పంపిస్తామో అలా ఎస్ఏపిలో సర్వీస్ నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు టికెట్ రైట్ చేస్తారు. అక్కడే ఉంటుంది అది P1, P2, P3, P4 అన్నది. P1, P2 టికెట్స్ అంటే హై ప్రయారిటీ, అంటే అవి మీరు వర్క్ చేస్తున్నారు, మధ్యలో ఏదో ఎర్రర్ వచ్చింది కాబట్టి దాన్ని సాల్వ్ చేయాలి ఇమీడియట్గా. సో అలాంటిది 2 అవర్స్ లేదా 6 అవర్స్ లోపల అది కంప్లీట్ చేయాలి, మనం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. లేదు అంటే ఆ ఎండ్ యూజర్స్ మన పేరు మీద బ్యాడ్ కామెంట్ రివ్యూ రాశారంటే మన కంపెనీ మెయిల్కి మనకి హైక్స్ ఉండవు, శాలరీ ఇంక్రీజ్ ఉండవు. ఓకే, మనకి పాయింట్స్ అనేది తగ్గుతాయి. అది మెయిన్ అనమాట. తర్వాత P3, P4 మీడియం ఆర్ లో, అది కొంచెం 2 days 3 days లేట్ అయినా పర్వాలేదు, దానికి ఏం కాదు. ఓకే, సో వీటిని మనం టికెటింగ్ టూల్స్ అంటారు, సర్వీస్ నౌ ఆర్ సాల్మన్. తర్వాత ట్రైనింగ్. సార్ కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్, వినపడట్లేదు. రిమైనింగ్ గైస్ వినపడుతుందా మిగతా వాళ్ళకి? మిగతా వాళ్ళకి వినపడుతుందా? హలో, యా, వినపడుతుంది సార్. కొంచెం మీరు ఒకసారి లాగిన్ అవ్వండి ఎవరికి వినిపించాలనేది. ఓకేనా? ఓకే, లేదంటే మీ వాయిస్ అది రిజల్యూషన్ పెంచుకోండి. ఓకే, మిగతా వాళ్ళందరికీ వినపడుతుందంట. ఓకే, ఓకే సార్, ఓకే సార్. ఒకసారి అది మీరు వాల్యూమ్ చూసుకోండి. ఓకే.
తర్వాత మనకి ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎండ్ యూజర్స్ అయినా అక్కడ వర్క్ చేసే పర్సన్స్ అయినా ఎందుకు ఎక్కువ ఎర్రర్స్ వస్తాయంటే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరు? లైక్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ద ఎండ్ యూజర్స్. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా పోస్ట్ చేయాలనేది రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అక్కడ పనిచేసే ఎండ్ యూజర్స్కి కంపల్సరీగా ట్రైనింగ్ అండ్ సపోర్ట్ చేస్తాడు. అలా ఇవ్వకపోతే మనకి ఎక్కువగా ఏమొస్తాయంటే లైక్ ఎర్రర్స్ వస్తాయి, బగ్స్ వస్తాయి. క్లారిఫై ప్రాసెసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్. కీప్ అబ్రీస్ట్ ఆఫ్ ఎస్ఏపి రిలీజెస్, ఎన్హాన్స్మెంట్స్, న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫామ్ అప్లికేషన్ రీసెర్చ్. తర్వాత క్లయింట్ బిజినెస్లో అవసరమయ్యే రిక్వైర్మెంట్స్ కానీ, న్యూ రిలీజెస్ కానీ, కొత్త రిక్వైర్మెంట్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ తెలుసుకొని వాటిని ఫుల్ఫిల్ చేస్తాడు. వర్షన్ ఏదైనా అప్డేట్ అయినా కూడా వాటిని మనం ఏం చేస్తామంటే అప్గ్రేడేషన్ కూడా చేస్తూ ఉండాలి. ఎండ్ యూజర్స్కి డౌట్స్ రాకుండా నీట్గా క్లాసెస్ చెప్పేసి వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేయాల్సిన పనులు. డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. దీనికి వస్తే క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్మెంట్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ అండ్ పర్ఫామ్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెసెస్ అరౌండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటెడ్. ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్. ఇప్పుడు ప్రతి కంపెనీలో కూడా ఇంటర్నల్ ఆడిటర్స్ కానీ, ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కానీ కంపల్సరీగా బిజినెస్లో ఉంటారు. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం అంతా ప్రాజెక్ట్లో కలెక్ట్ చేసి డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసి మనం వాళ్ళకు సబ్మిట్ చేయాలి. సో డాక్యుమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డాక్యుమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇది చెప్తున్నానంటే మెయిన్గా ఇప్పుడు మనం తయారు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా డాక్యుమెంటేషన్లోనే ప్రిపేర్ చేయాలి. ఒక డాక్యుమెంట్గా ప్రిపేర్ చేసి వాళ్ళకు ఎంఐఎస్ రిపోర్ట్స్ లైక్ వాళ్ళకు సబ్మిట్ చేయాలి. మనం అసలు ఏంటి మీ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంది, టర్న్ ఓవర్ ఎంత, ఓకే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఇవంతా కూడా మనం ఏం చేస్తామంటే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తాం. డాక్యుమెంటేషన్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్గా ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ కాన్ఫిగర్ అండ్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. మనం ఏం చేస్తామంటే ఫైనల్గా ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని ఏమేమి చేసామో ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నిని కూడా మన ఫంక్షనల్ టీమ్ ద్వారా లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ద్వారా ఆ కంపెనీకి సబ్మిట్ చేస్తాం ఎంఐఎస్ రిపోర్ట్స్ని టోటల్గా. సో ఇదిగా ఉండి 12 months ఆర్ 16 months అలా మనము సబ్మిట్ చేసేస్తాం మీ కంపెనీ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్. సో అదేనమాట. ఇది ఇంపార్టెంట్. ఇది ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, మీకు రియల్ టైంలో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు ఏం మెయింటైన్ చేశారు రియల్ టైంలో అని అన్నప్పుడు మీరు ఇవన్నీ చెప్పాలి. అంటే మీకు గుర్తున్న కాడికి చెప్పాల్సి వస్తుంది. చెప్తే ఓకే పర్వాలేదు బాగా చెప్పారు అనేది ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ గైస్, ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? పవన్ కుమార్, వేణుగోపాల్, లీలా, మల్లికార్జున, ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ చూడండి.